తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్న మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. జూన్ 20 లోపు కోర్టులో హాజరు కావాలని ప్రభాకర్ రావును నాంపల్లి కోర్టు ఆదేశించింది. అప్పట్లోగా ప్రభాకర్ రావు కోర్టులో హాజరు కాకపోతే తీసుకుపోయే చర్యలు ఏంటి? వాచ్ ఇట్. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు అప్పటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు పరారీలో ఉన్నాడు. కోర్టు ఇచ్చిన గడువులోగా ప్రభాకర్ రావు హాజరు కాకుంటే ప్రొక్లైమ్డ్ అఫెండర్గా నాంపల్లి కోర్టు ప్రకటించనుంది. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రభాకర్ రావు ఇంటికి అంటించిన నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభాకర్ రావును అఫెండర్గా పోలీసులు బహిరంగంగా అనౌన్స్ చేశారు. ప్రభాకర్ రావు దర్యాప్తునకు హాజరైతేనే కేసు విచారణ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో అతన్ని రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు, బిల్డర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దు చేయించడంతో పాటు సిబిఐ ద్వారా ఇంటర్పోల్ను ఆశ్రయించి ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. పరారీలో ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో కుమారుడి వద్ద తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. లుకౌట్ నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్స్ సైతం ప్రభాకర్ రావుపై జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుపై ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటించేందుకు కోర్టు అనుమతించింది. జూన్ 20 లోపు న్యాయస్థానం ఎదుట హాజరు కావాలన్న నాంపల్లి కోర్టు జారీ చేసిన నోటీసును తారామతి, బారామతి వద్ద ఉన్న వెసెల్లా మెడోస్లోని విల్లా నెంబర్ 38లో ప్రభాకర్ రావు నివాసానికి పోలీసులు అంటించారు. ప్రకటిత నేరస్తుడిగా ప్రభాకర్ రావుని న్యాయస్థానం ప్రకటిస్తే అతను తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.